హోర్ముజ్ జలసంధి. ఈ సంధి గుండానే కొన్ని దేశాల నౌకల రాకపోకలు సాగుతూ ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసే. అయితే ఇప్పటి వరకు మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా ఈ చిన్న సముద్ర మార్గం గుండా వెళ్లే నౌకలని ఇరాన్ వాటిని నిలిపివేసిందని మనం విన్నాం. అయితే ముఖ్యంగా భారత నౌకలు మన దేశానికి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఈ నౌకలు భారత్ లో ఏ ప్రదేశాలకు చేరుకుంటాయి అనే వివరాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపు మొత్తం ఈ సముద్ర మార్గం పైనే పడింది. అదే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు పెరిగిన తర్వాత ఈ జలసంధి ఒక్కసారిగా గ్లోబల్ హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ చిన్న జలసంధి అంత ముఖ్యమా? ఎందుకు ప్రపంచం అంతా దీనిపై ఆధారపడుతోంది అంటే హోర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ ను ఓమన్ గల్ఫ్ తో కలిపి ఒక సన్నని సముద్ర మార్గం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో సుమారు 20% ఈ మార్గం ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక ఈ మార్గం గుండా భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, LNG క్యారియర్స్, కమర్షియల్ కార్గో షిప్లు ప్రయాణిస్తాయి. ఇక ఈ నౌకలు ప్రధానంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాలకు వెళ్తాయి. అంటే ఈ జలసంధి ఒకవేళ బ్లాక్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. హోర్ముజ్ జలసంధి ఇరాన్, ఓమన్ మధ్యలో ఉంటుంది. ఉత్తర భాగాన్ని ఇరాన్ పర్యవేక్షిస్తుంది, దక్షిణ భాగాన్ని ఓమన్ చూస్తుంది. అంతేకాదు అమెరికా నేవీకి చెందిన 5th ఫ్లీట్ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే హోర్ముజ్ నుంచి భారత్ కు దూరం ఎక్కువగా లేదు, కానీ షిప్ స్పీడ్ వల్ల టైం మారుతుంది. కండ్లా పోర్ట్ నుండి 1000 కిలోమీటర్లు ఉంటే ముంబై పోర్ట్ నుంచి 1550 కిలోమీటర్లు ఉంటుంది. అయితే చమురు ట్యాంకర్లు సాధారణంగా గంటకు 24 నుంచి 31 కిలోమీటర్ల స్పీడ్ లో ప్రయాణిస్తాయి. కొన్ని సందర్భాల్లో వాతావరణం, ట్రాఫిక్ వల్ల ఇది 2 నుండి 3 రోజులు కూడా పడుతుంది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 80 నుంచి 130 వరకు నౌకలు ఈ మార్గం గుండా వెళ్తాయి. అంటే ప్రపంచంలోనే అత్యంత బిజీ సముద్ర మార్గాల్లో ఇదొకటి. ఇక భారత్ కు ఈ మార్గం ఎందుకంత ముఖ్యమని చెప్పాలంటే భారత్ కు అవసరమైన చమురు చాలా భాగం గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. ఇలా అది మొత్తం ఈ హోర్ముజ్ మార్గం మీదే ఆధారపడుతుంది. ఒకవేళ ఈ మార్గం గనక మూతపడితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఇది భారత ఇంధన భద్రతకు లైఫ్ లైన్ లాంటిది. మరి ప్రత్యామ్నాయ మార్గం లేదా అంటే అత్యవసర పరిస్థితుల్లో భారత చబహార్ పోర్టు వంటి మార్గాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ హోర్ముజ్ కు సరితూగే మార్గం మాత్రం ప్రస్తుతం లేదని చెప్పొచ్చు. కాబట్టి చూడటానికి చిన్నది అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే శక్తి ఉన్న మార్గం హోర్ముజ్ జలసంధి. ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా దాని ప్రభావం మన పెట్రోల్ బంక్ దగ్గర కూడా కనిపిస్తుంది. హోర్ముజ్ జలసంధి. ఈ సంధి గుండానే కొన్ని దేశాల నౌకల రాకపోకలు సాగుతూ ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసే. అయితే ఇప్పటి వరకు మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా ఈ చిన్న సముద్ర మార్గం గుండా వెళ్లే నౌకలని ఇరాన్ వాటిని నిలిపివేసిందని మనం విన్నాం. అయితే ముఖ్యంగా భారత నౌకలు మన దేశానికి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఈ నౌకలు భారత్ లో ఏ ప్రదేశాలకు చేరుకుంటాయి అనే వివరాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపు మొత్తం ఈ సముద్ర మార్గం పైనే పడింది. అదే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు పెరిగిన తర్వాత ఈ జలసంధి ఒక్కసారిగా గ్లోబల్ హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ చిన్న జలసంధి అంత ముఖ్యమా? ఎందుకు ప్రపంచం అంతా దీనిపై ఆధారపడుతోంది అంటే హోర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ ను ఓమన్ గల్ఫ్ తో కలిపి ఒక సన్నని సముద్ర మార్గం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో సుమారు 20% ఈ మార్గం ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక ఈ మార్గం గుండా భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, LNG క్యారియర్స్, కమర్షియల్ కార్గో షిప్లు ప్రయాణిస్తాయి. ఇక ఈ నౌకలు ప్రధానంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాలకు వెళ్తాయి. అంటే ఈ జలసంధి ఒకవేళ బ్లాక్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. హోర్ముజ్ జలసంధి ఇరాన్, ఓమన్ మధ్యలో ఉంటుంది. ఉత్తర భాగాన్ని ఇరాన్ పర్యవేక్షిస్తుంది, దక్షిణ భాగాన్ని ఓమన్ చూస్తుంది. అంతేకాదు అమెరికా నేవీకి చెందిన 5th ఫ్లీట్ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే హోర్ముజ్ నుంచి భారత్ కు దూరం ఎక్కువగా లేదు, కానీ షిప్ స్పీడ్ వల్ల టైం మారుతుంది. కండ్లా పోర్ట్ నుండి 1000 కిలోమీటర్లు ఉంటే ముంబై పోర్ట్ నుంచి 1550 కిలోమీటర్లు ఉంటుంది. అయితే చమురు ట్యాంకర్లు సాధారణంగా గంటకు 24 నుంచి 31 కిలోమీటర్ల స్పీడ్ లో ప్రయాణిస్తాయి. కొన్ని సందర్భాల్లో వాతావరణం, ట్రాఫిక్ వల్ల ఇది 2 నుండి 3 రోజులు కూడా పడుతుంది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 80 నుంచి 130 వరకు నౌకలు ఈ మార్గం గుండా వెళ్తాయి. అంటే ప్రపంచంలోనే అత్యంత బిజీ సముద్ర మార్గాల్లో ఇదొకటి. ఇక భారత్ కు ఈ మార్గం ఎందుకంత ముఖ్యమని చెప్పాలంటే భారత్ కు అవసరమైన చమురు
మురుమురులో చాలా భాగం గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. ఇలా అది మొత్తం ఈ హోర్మోజ్ మార్గం మీదే ఆధారపడుతుంది. ఒకవేళ ఈ మార్గం గనక మూతపడితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఇది భారత ఇంధన భద్రతకు లైఫ్ లైన్ లాంటిది. మరి ప్రత్యామ్నాయ మార్గం లేదా అంటే అత్యవసర పరిస్థితుల్లో భారత చబహార్ పోర్టు వంటి మార్గాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ హోర్మోజ్కు సరితూగే మార్గం మాత్రం ప్రస్తుతం లేదని చెప్పొచ్చు. కాబట్టి చూడటానికి చిన్నది అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే శక్తి ఉన్న మార్గం హోర్మోజ్ జలసంధి. ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా దాని ప్రభావం మన పెట్రోల్ బంక్ దగ్గర కూడా కనిపిస్తోంది.